హలో గైస్, వెల్కమ్ టు పాన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలిసీ 2024 రిలేటెడ్గా మీరు హెచ్ఎల్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ యొక్క హెచ్ఎల్ సెంటర్ వెళ్ళిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే ఏదైతే మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యి ఉంటుందో ఈ మొబైల్ నెంబర్కి అయితే మీకు పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అయింది. ఒకవేళ మీ యొక్క మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ జనరేట్ కాకపోతే ఏం చేయాలని ఈ కోడ్ అయితే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళాము. నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్ చూడడానికి ట్రై చేయండి. ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే మీ యొక్క హెచ్ఎల్ సెంటర్కి వెళ్ళినాక మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే 1 అవర్ అయితే వెయిట్ చేయమంటారు. ఆ యొక్క 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అయింది. ఒకవేళ ఆ పాస్వర్డ్ జనరేట్ కాకపోతే ఏం చేయాలంటే మీరు 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మీ పేర్లు అనేది అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కల్లా మీకు పాస్వర్డ్ వస్తేనే ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీకు పేరు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే పాస్వర్డ్ అయితే జనరేట్ కాకపోతే ఎవరైతే మీ యొక్క పేరు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు అయితే ఒక ఫామ్ అయితే ఇస్తారో ఆ యొక్క ఫామ్ ఇచ్చిన వాళ్ళకైతే మీరైతే ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. మాకైతే ఇలా అయితే పాస్వర్డ్ అయితే జనరేట్ అవ్వలేదని చెప్పండి. వాళ్ళైతే మీకు కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది, లేకపోతే మీకైతే డైరెక్ట్ అయితే పాస్వర్డ్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఆ యొక్క మీ పేరు అనౌన్స్మెంట్ అయ్యే లోపు అయితే మీకు పాస్వర్డ్ అయితే జనరేట్ అయిపోతే మీకైతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఈ యొక్క పాస్వర్డ్ అయితే జనరేట్ కాబట్టి మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఉంటాయో ఆ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండదు. ఈ యొక్క పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే మీ యొక్క ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మీరు మీ పేర్లు అయితే అనౌన్స్మెంట్ చేసేటప్పటికల్లా మీకైతే పాస్వర్డ్ అయితే వస్తేనే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీ పేర్లు అయితే అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా మీ యొక్క పాస్వర్డ్ అయితే జనరేట్ కాకపోతే కంపల్సరీ అయితే మీ పేర్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకైతే ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత అయితే మీకు అప్పటికి కూడా మీకు మొబైల్ నెంబర్కి అయితే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అయితే పాస్వర్డ్ జనరేట్ కాబట్టి వాళ్ళకి ఎంబట అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. వాళ్ళైతే ఎంబట రెస్పాండ్ అయ్యి మీ యొక్క మొబైల్ నెంబర్కి మళ్ళీ కొత్త పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం అనేది జరిగింది, లేకపోతే మీకైతే మీకు పాస్వర్డ్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదిగా ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను.